ఇవాల్టి నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 3 రోజుల విరామం అనంతరం ఇవాళ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికార ప్రతిపక్షాలు అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకున్నాయి. సభ ప్రారంభం కాగానే సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు శ్వేతపత్రంపై చర్చ ఉంటుంది. అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ వివిధ పార్టీల అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. పీపీటీకి తమకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో సభలో మరోసారి చర్చలు వాడివేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు కూడా సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. రెండో రోజు ప్రభుత్వం విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేసి చర్చించే అవకాశం ఉంది. గత 9.5 రాష్ట్రం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సీఎం ఇప్పటికే వెల్లడించారు. వీటిపై శాసనసభ వేదికగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని ఆయన నిర్ణయించారు.